హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జాయిన్ ఇండియన్ నేవీ నుండి గ్రూప్ సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. సో మీకైతే నేను ఆల్రెడీ అయితే వీడియో అయితే చేశాను. సో ఇక్కడ కామెంట్ అయితే చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో లాస్ట్ అప్డేట్ కోసం మీకైతే వీడియో అయితే చేసి అనేది ఇక్కడైతే మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో మీరైతే స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియో అయితే క్లారిటీ అయితే చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్లై అయితే చేసుకుందాం మనం అయితే. సో ఇక్కడైతే మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ ఇక్కడ బోర్డ్ ఇక్కడ క్యూ స్టాఫ్ ఇండియన్ నేవీ అనేది ఇచ్చారు. ఇక్కడ బోర్డ్ ఇక్కడ క్యూ స్టాఫ్ అనేది గ్రూప్ సి అండ్ సిరంగ్ ఆఫ్ లస్కర్, తర్వాత లస్కర్ 1 ఫైర్ మ్యాన్ టాప్ పాస్ అయితే ఇచ్చారు. తర్వాత నేమ్ ఆఫ్ పోస్ట్ అనేది ఇచ్చారు. తర్వాత ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ వైస్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పీడబ్ల్యూడీ వాళ్ళకి సంబంధించారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిరింగ్ ఆఫ్ లస్కర్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనం సిరింగ్ సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ సిరింగ్ ఇక్కడ ఛార్జ్ అయితే కంపల్సరీ అయితే రిజిస్టర్ అయితే ఉండాలని, ఇక్కడ విజువల్ ఆఫ్ 20 ఇక్కడ హార్స్ పవర్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత లస్కర్ 1 వచ్చేసి 10th పాస్ ఉండాలి. తర్వాత నాలెడ్జ్ వచ్చేసి మనకు స్విమ్మింగ్ పైన అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది మనకు రిజిస్టర్డ్ విజువల్ అయితే ఉండాలి. తర్వాత ఫైర్ మ్యాన్ వచ్చేసి మీరు ఓన్లీ 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకు స్విమ్మింగ్ పైన అయితే అవగాహన ఉండాలి. తర్వాత ప్రీ స్టార్ ట్రైనింగ్ అయితే కోర్స్ అయితే కంపల్సరీ అయితే ఫైర్ మ్యాన్లో అయితే ఉండాలి. సో ఆ తర్వాత టాప్ పాస్ వచ్చేసి మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్ పైన అయితే అవగాహన అయితే ఉండాలి. సో ఇక్కడ టాప్ పాస్ వచ్చేసి మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉన్న దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫైర్ మ్యాన్కి వచ్చేసి మీకు ప్రీ స్టార్ ట్రైనింగ్ కోర్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత లస్గర్ వచ్చేసి మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఇక్కడ రిజిస్టర్ విజువల్ వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత సిరింగ్ ఆఫ్ లస్కర్ ఉంటే మీకు సంబంధించిన 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంటే అప్లై చేసుకోండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే టాప్ పాస్ మీద అయితే ఓన్లీ 10th క్లాస్ పైన అయితే అప్లై అయితే చేసుకోండి. జాయిన్ ఇండియన్ నేవీ సంబంధించింది. అండ్ ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించినది మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ దీనికి వచ్చేసి ఎటువంటి మనకు ఇక్కడ ఫీజు అనేది లేదు. అండర్స్ కేటగిరీ కానీ ఓబీసీ కానీ ఎవరికైతే ఫీజు అయితే లేదు. సో ఇక్కడైతే మనకు ఫోటో అయితే రీసైజ్ ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన మనం అప్లై ఏ విధంగా అనేది మనం స్టెప్ బై స్టెప్ చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇండియన్ నేవీ సంబంధించిన ఇక్కడైతే ఇక్కడ బోర్డ్ ఇక్కడ క్రూ స్టాఫ్ నోవల్ డాక్యార్డ్ ముంబై సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడైతే మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ 12th March నుండి ఇక్కడ 1st April వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట. సో మీకైతే లాస్ట్ అప్డేట్ కోసం అయితే చూపెడుతున్నాను. ఇక్కడైతే అప్లై అయితే మీకు చూపెడుతున్నాను. సో అండ్ ఇక్కడ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. దానికి సంబంధించిన అసిస్టెంట్ డాక్యుమెంట్స్, తర్వాత ఇక్కడ రిఫరెన్స్ డాక్యుమెంట్స్ అంటే మీకు సంబంధించినది క్యాస్ట్ ఏ విధంగా ఫార్మాట్ ఉండాలన్నది ఇక్కడైతే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే స్క్రోల్ చేసేసి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు వచ్చేసి మీ యొక్క క్యాండిడేట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసేయండి. పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు ఒకటి ఆల్ఫాబెట్ ఇక్కడ నెంబరింగ్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ అయితే మనకు ఈ విధంగా అయితే స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండేటట్టు అయితే మీరు చూసుకోండి. ఆ తర్వాత మీ యొక్క నేమ్ అనేది జాగ్రత్తగా అనేది ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చేసండి. తర్వాత రీటైప్ పాస్వర్డ్ కూడా సేమ్ యాస్టీస్ ఇచ్చేసి ఇక్కడైతే క్యాలిక్యులేట్ అయితే చేసేసి మీరు డైరెక్ట్గా అనేది గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ అనేది ఓటీపీ అయితే వస్తుంది. సో మనకు వాట్సాప్ ద్వారా అయితే మనకు ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీకు ఒకవేళ వాట్సాప్ ద్వారా ఓటీపీ వస్తే మీరు ఆ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఒకవేళ ఈమెయిల్ నుండి ఓటీపీ వస్తే ఆ యొక్క ఓటీపీ అనేది సబ్మిట్ చేయండి. సో కంపల్సరీ అయితే మనకు వాట్సాప్ నుండి అయితే ఓటీపీ వస్తుంది. ఆ యొక్క వాట్సాప్ సంబంధించిన ఓటీపీ అనేది ఏది వచ్చిందో ఆ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మనం సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వచ్చేస్తుంది. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ అవుపడుతుంది కదా, ప్లస్ చేసేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు పర్సనల్ డీటెయిల్స్ అయితే జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ అప్లికెంట్ గివెన్ నేమ్ ఉంది కదా, సో మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో సో అదైతే ఇక్కడైతే ఫుల్ నేమ్ అనేది జాగ్రత్తగా క్యాపిటల్ లెటర్లో మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సర్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి క్యాపిటల్ లెటర్లో. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే మీరు జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు అయితే ఇచ్చేసేయండి. తర్వాత మదర్ నేమ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇక్కడైతే మెట్రికులర్ సర్టిఫికేట్ సేమ్ మెన్షన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పైన అండ్ మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన మార్క్స్ షీట్ ఉంటుంది కదా దానిపైన సేమ్ యాస్టేజ్గా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదా అంటున్నారు. సో ఒకవేళ ఉంటే ఎస్ చేయండి. ఒకవేళ
లేకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ నాట్ అవైలబుల్ ఉంటే దీంట్లో అయితే క్లిక్ అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్. సో ఇక్కడ మీరు మ్యారీడ్ అన్‌మ్యారీడ్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు ఏ స్టేట్ నుండి అయితే బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేటు. తర్వాత రిలీజియన్ హిందూ ముస్లిం అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు మధ్యలో ఏమైనా నేమ్ చేంజ్ చేసి ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. చేస్తే దానికి సంబంధించిన నేమ్ గెజిటెడ్ నెంబర్, ఇక్కడ గెజిటెడ్ డేట్, తర్వాత న్యూ చేంజ్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఏ నేమ్ చేంజ్ చేయకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసండి. ఇక్కడ రీఎంటర్ ఆధార్ కార్డ్ ఇచ్చేసండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్. సో మీకు సంబంధించిన పుట్టుమచ్చలు ఉంటాయి కదా, సో మీకు ఎస్ఎస్సి మార్క్స్ అయితే ఉంటుంది, అదైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మేల్ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ప్రజెంట్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్, తర్వాత లైన్ 3 అనేది ఫుల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సిటీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సిటీ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత తెలంగాణ స్టేట్లో వచ్చేసి మీకు సంబంధించిన మీ యొక్క స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్టేట్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీకు ప్రజెంట్ స్టేట్ ఏది ఉంటుందో అండ్ ప్రజెంట్ డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్, ప్రజెంట్ పిన్ కోడ్ అయితే ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. చేసిన వెంటనే మీకు ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ అనేది ఇచ్చేసేయండి. మనకు ఆటోమేటిక్ అనేది ఆఫ్ ఉంటుంది. ఒకవేళ మీకు వేరే ఉంటే ఇక్కడైతే వేరే అడ్రస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. ఒకవేళ సేమ్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సెలెక్ట్ యువర్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్. అంటే మీరు ఇప్పుడైతే ఏదైతే మీరు కరెక్ట్గా అయితే ఉన్నారో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ప్రజెంట్ అడ్రస్ మీరు పర్మనెంట్ అడ్రస్ అనేది ఉన్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఇచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది వచ్చేసి అడిషనల్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే క్యాస్ట్. సో మీరు మీకు సంబంధించిన కేటగిరీ అంటే క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్ ఉంటారో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఓబీసీ అయి ఉంటే ఇక్కడైతే మీ యొక్క ఓబీసీ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడైతే నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో ఎస్టీ ఉంటే మీరు ఎస్సీ, లేదా ఓబీసీ ఉంటే ఇక్కడ ఓబీసీ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన క్యాస్ట్ ఇష్యూ అథారిటీ, సో ఎవరి చేత ఐసీ ఇష్యూ చేయబడిందో ఒక నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది, ఆ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అయితే మెన్షన్ చేసేయండి. ఇక్కడ డేట్ అయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేయబడిందో ఆ యొక్క డేట్ అయితే మెన్షన్ డే మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత ఏ స్టేట్ నుండి అయితే మీ యొక్క సర్టిఫికేట్ ఇష్యూ చేయబడిందో ఆ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ ఉంటే ఏజెంట్ లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఏజెంట్ లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఆర్యూ ఎక్స్ అగ్నివీర్ ఉంటే ఇక్కడ ఏజెంట్ లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత సెంట్రల్ ఇక్కడ సర్వీస్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ ఏజెంట్ లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 10th క్వాలిఫికేషన్. సో ఇక్కడ 10th క్వాలిఫికేషన్ సంబంధించినది ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. సో మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా మనకు 10th క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడైతే మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన బోర్డ్ నేమ్ అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఇయర్ పాసింగ్, మీరు ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ పాసింగ్, తర్వాత టోటల్ మార్క్స్ అనేది ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే మీరు ఇచ్చేసేయండి. తర్వాత అప్టెన్ మార్క్స్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అనేది మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత మనకు పర్సెంటేజ్ అయితే ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు టోటల్ మార్క్స్ 100 ఉంటే ఇక్కడైతే మీరు డైరెక్ట్గా అనేది ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మీరు ఎక్కువ స్కోర్ అయితే ఇక్కడ జాగ్రత్తగా మీకు సంబంధించినది అవుట్ ఆఫ్ 10 ఉంటే 10 ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మెన్షన్ చేస్తే మనకు ఇక్కడైతే వచ్చేస్తుంది. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వండి. రోల్ నెంబర్ అయితే కాదు. సో మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉంటుందో పైన అయితే ఉంటుంది 6 డిజిట్, మనకు 6 డిజిట్ అయితే ఉంటుంది, అదైతే ఇచ్చేసేయండి. సో మీకు సర్టిఫికేట్ పైన ఎన్ని సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుందో అదైతే ఇచ్చేసేయండి. అంటే ఫస్ట్లో ఒకటే మనకు సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది, సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసండి. అండ్ మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ఇష్యూ చేయబడిందో ఆ యొక్క డే మంత్ ఇయర్ అయితే ఇచ్చేసి మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. అదే విధంగా మీరు ఇక్కడైతే మీరు వేరే క్యాస్ట్ ఉంటే ఇక్కడ మీరు జెండర్ ఉంటే ఇక్కడ జెండర్ మీద క్లిక్ చేస్తే మనకు ఏదైతే అడగదో, సో మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉంటే మీకు సంబంధించిన సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఈ సర్టిఫికేట్ అయితే అడుగుతాయి అనమాట. సో జనరల్ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడగదు. సో మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే జాగ్రత్తగా క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఎడ్యుకేషనల్ అండ్ అడిషనల్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ సేవ్ అయిపోయిన తర్వాత పోస్ట్ అప్లయింగ్. సో ఇక్కడైతే డూ యూ వాంట్ టు అప్లై ఫర్ ద పోస్ట్ సిరంగ్ ఆఫ్ లస్కర్. సో మీరు సిరంగ్ ఆఫ్ లస్కర్ మీద అయితే ఒకవేళ అప్లై చేద్దామనుకుంటే ఎస్ అయితే చేస్తే మీకైతే ఇక్కడ సిరంగ్ సర్టిఫికేట్ నెంబర్, తర్వాత సిరంగ్ ఇక్కడ సర్టిఫికేట్ డేట్, సిరంగ్ సర్టిఫికేట్ ఇష్యూ అనేది ఇక్కడైతే మనకు అడుగుతుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇక్కడ విజువల్ నేమ్, తర్వాత విజువల్ సర్టిఫికేట్ నెంబర్, తర్వాత ఇక్కడ పోర్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, తర్వాత మ్యాక్స్ పవర్ ఆ విజువల్ హెచ్పి, తర్వాత ఎప్పటి నుండి ఎప్పటికు సిరంగ్స్ ఇక్కడ ఇన్ చార్జ్ ఎక్స్పీరియన్స్ డేస్, తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నెంబర్, తర్వాత ఈ విధంగా మనకు అడుగుతుంది. సో ఇక్కడైతే మీరు యాడ్ అయితే దీంట్లో అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో అయితే అన్నారన్నమాట. ఇక్కడైతే మనకు సిరంగ్ ఆఫ్ లస్కర్ వచ్చేసి ఇక్కడైతే సిరంగ్ సర్టిఫికేట్ ఉండాలని.
సో ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఒకవేళ ఇక్కడైతే మీరు దీనికైతే అప్లై ఇక్కడ మీకు సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ నో అయితే సింపుల్గా అయితే చేసేయండి. సో ఒకవేళ చేస్తే మీరు సేమ్ యాజ్ ప్రాసెస్ అయితే దీంట్లో అయితే ఫిలప్ అయితే చేసేయండి. సో ఇక్కడైతే ఒకవేళ లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీరు అదర్ పోస్ట్కి వచ్చేసి లస్కర్ 1. సో ఇక్కడ లస్కర్ 1 వచ్చేసి మనకు ఇక్కడైతే 10th పాస్ ఇక్కడైతే మనకు నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది రిజిస్టర్డ్ విజువల్ అనేది ఉండాలి మనకు కంపల్సరీ ఇక్కడైతే. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే దానికి సంబంధించిన రిజిస్టర్ ఇక్కడ నేమ్ ఇచ్చేసండి, ఇక్కడ విజువల్ రిజిస్టర్ నెంబర్, తర్వాత ఇక్కడ కోర్ట్ ఆఫ్ రిజిస్టరీ, తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే ఎక్స్పీరియన్స్ డేస్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నెంబర్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ డేట్, యాక్షన్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. ఒకవేళ మీరు దీనికి కూడా మీరు ఒకవేళ ఉంటే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు దీనికైతే ఎక్స్పీరియన్స్ ఏదైనా మీరు సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడైతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఫైర్ మ్యాన్కి అయితే అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. సో మనకు ఫైర్ మ్యాన్ అయితే నోటిఫికేషన్లో ఏమన్నాడు వాడంటే 10th పాస్ అయి ఉండాలి, స్విమ్మింగ్ అయితే నాలెడ్జ్ ఉండాలి, తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ఇక్కడ ప్రీ సార్ ట్రైనింగ్ కోర్స్ అయితే మనకు కంపల్సరీ అయితే ఉండాలి. ఫైర్ మ్యాన్ మీరు అప్లై చేస్తే ఒకవేళ సో మీకు ప్రీ సార్ ట్రైనింగ్ అయితే ఉండాలి. సో ఇక్కడైతే మనకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ ఎంటీఐ నెంబర్ ఇచ్చేసండి, ఎంటీఐ రూల్ నెంబర్ ఇచ్చేసండి. ప్రీ సార్ ఇక్కడ కోర్స్ అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అయితే మీరు తీసుకున్నారో యొక్క డేట్ మెన్షన్ చేసేయండి, ఎప్పటి నుండి ఇక్కడ ఎప్పటి వరకు అయితే ఫ్రమ్ టు అయితే ఇచ్చేసండి. తర్వాత ప్రీసా కోర్స్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ప్రీసా కోర్స్ ఇక్కడ సర్టిఫికేట్ డేట్ అయితే దీంట్లో ఎప్పుడైతే ఆ యొక్క ఇష్యూ చేయబడిన డేట్ అయితే మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా అయితే మీరు ఒకవేళ ఫైర్ మ్యాన్కి చేయాలనుకుంటే ఇక్కడ అయితే మీకు సంబంధించిన ప్రీసా ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది అయితే లేకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. ఆ తర్వాత డూ యూ వాంట్ అప్లై ఫర్ ద పోస్ట్ టాప్ పాస్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో మీరు దీనికైతే అప్లై చేస్తే మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగదు, ఎందుకంటే వాడు మనకు ఆల్రెడీ అయితే 10th ఓన్లీ మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. సో మీకు స్విమ్మింగ్ అయితే కొద్దిగా నాలెడ్జ్ ఉంటే అయితే మనకు ఎక్స్పీరియన్స్ అయితే లేదు కాబట్టి సో మీరు ఓన్లీ 10th క్లాస్ అయితే ఇదైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సంబంధించిన ఇక్కడ సిరెంగ్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎస్ఎస్సి, తర్వాత ఇక్కడ లాస్కర్ 1 ఇక్కడ ఉంటే ఇక్కడ ఎస్ఎస్సి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసేయండి. సో లేకపోతే నో అయితే చేసి తర్వాత ఫైర్ మ్యాన్కు మీకు ప్రీసార్ ట్రైనింగ్ కోర్స్ ఉంటే ఇక్కడైతే మీరు ఇక్కడ నుంచి ఎప్పుడైతే దీంట్లో అయితే మెన్షన్ చేసుకోండి, ఇక్కడ ఎంటీఐ నెంబర్ ఇచ్చేసి. ఒకవేళ మీకు ఇక్కడ ఓన్లీ మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే ఇక్కడ ఎస్ఎస్సి పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడైతే సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి ఇక్కడైతే జాగ్రత్తగా. సో మీ యొక్క ఫోటో అనేది ఇక్కడైతే మనకు జాగ్రత్తగా ఇక్కడ సైజ్ ఫోటో అయితే వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఇక్కడైతే ప్లేన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో ఎటువంటి బ్లర్ అయితే ఫోటో అయితే ఉండద్దు. సో ఇక్కడ 50 నుండి 100 kbs మధ్యలో అయితే ఉండాలి జేపీజీ ఫార్మాట్లో. ఇక్కడ జేపీజీ అయితే యాక్సెప్ట్ అయితే చేస్తుంది, ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో మనకు 3 years ఇక్కడ 3 months ఓల్డ్ ఫోటో అయితే ఉండద్దు. సో ఇప్పుడైతే దిగిన ఫోటో అయితే మీరు అప్లోడ్ చేయాలన్నమాట. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడైతే మీరు వైట్ పేపర్ ఇక్కడ బ్లాక్ ఇంక్ లేదా బ్లూ ఇంక్ అయితే మీరు రాసేసి జేపీజీ ఫార్మాట్లో 50 to 100 kbs అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయండి. సో ఇక్కడైతే మీకు సపోజ్ అనేది ఇక్కడైతే మీకు అయితే చూపెడుతున్నాను. సో మీరు జాగ్రత్తగా ఫోటో అనేది చూస్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే సిగ్నేచర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడైతే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. సో మీకు మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్న ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట మీరు. సో ఇక్కడ చూసే మీద క్లిక్ చేసేసి మనకు ఇక్కడైతే డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ నాట్ 400 kbs అయితే ఉండద్దు. సో మనకు ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఉండాలి. సో ఇక్కడైతే మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటేనే ఇక్కడైతే అప్లోడ్ చేయాలన్నమాట. సో పీడిఎఫ్ ఫార్మాట్ మీకు రాకపోతే నేను లింక్ అయితే ఇచ్చేస్తాను, మీరు కామెంట్ ఇస్తే. సో ఇక్కడైతే చూసే మీద క్లిక్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రివ్యూ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఆధార్ ఐడి ప్రూఫ్ విత్ ఫోటో. సో మనకు ఎవరిపైనా కానీ ఆధార్ కార్డ్ పైన కంపల్సరీ ఫోటో అయితే ఉంటుంది కాబట్టి సో ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఉంటే రెండు సైడ్ అయితే మీరు ఫోటో తీసేసి దాన్ని ఎడిట్ చేసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేసేయండి ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ 10th SSC స్టాండర్డ్ మార్క్షీట్ లేదా సర్టిఫికేట్ ఇష్యూ బై అథారిటీ సంబంధించిన పాసింగ్ సర్టిఫికేట్ అయితే మనం కంపల్సరీ అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి. 10th సంబంధించిన మార్క్షీట్ లేదా ఇక్కడైతే పాసింగ్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ ఇక్కడ ఓబీసీ అండ్ ఇక్కడ SC ST వాళ్ళకైతే ఇక్కడైతే సర్టిఫికేట్ అయితే ఉంటే అప్లోడ్ చేయండి. ఒకవేళ జనరల్ ఉంటే ఇక్కడైతే జనరల్ క్యాస్ట్ సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ అయితే అడగదు. సో మిగతా కేటగిరీస్ అనేది ఇక్కడైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే అప్లోడ్ అయితే చేసేయండి. సో ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే అప్లోడ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత డూ యూ వాంట్ టు ఇక్కడ మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అనేది ఇక్కడైతే మీరు దీనికైతే ఎస్ చేసుకున్నా పర్వాలేదు, నోట్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించినది. సో వాళ్ళు ఇక్కడైతే ఇచ్చారనమాట. సో మీరు ఎస్ చేసినా పర్వాలేదు, నో అయితే చేసినా పర్వాలేదు.
సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అన్ని క్లారిటీగా అయితే మీరు చూసుకున్న తర్వాత సో మీరైతే జాగ్రత్తగా ఇక్కడైతే మనం అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ అనేది వస్తుంది. డాక్యుమెంట్స్ అయితే వ్యూ అయితే చూసుకోండి. మీకు అన్ని కరెక్ట్‌గా ఆధార్ కార్డ్, ఇక్కడ 10th మార్క్స్ షీట్ అండ్ మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫోటో సిగ్నేచర్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ అయితే చేయండి. సో ఇక్కడ అన్నీ అయితే ఇక్కడైతే యెస్ చేసేసి ఇక్కడ యెస్ చేసినా, నో చేసినా మీ పైన అయితే ఉంటుంది. సో నేనైతే యెస్ అయితే చేశాను. పర్సనల్ అనేది మనకు జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో ఇక్కడ యెస్ చేసినా పర్వాలేదు, నో చేసినా పర్వాలేదు, అగ్రీ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమైనా డీటెయిల్స్ అనేది మిస్టేక్ ఉంటే ఇక్కడైతే సేవ్ అండ్ గో బ్యాక్ మీద క్లిక్ చేసేసి మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు అన్ని కరెక్ట్గా ఉంటే. సో ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి. ఇప్పుడైతే తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో అన్ని కరెక్ట్గా అనిపిస్తే మీకు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఫర్ ఫైనల్ సబ్మిషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ప్లీజ్ అప్లోడ్ ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే మీరు అయితే ఏ డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేయలేదో ఇక్కడైతే మనం అడుగుతుంది. ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు క్లారిటీగా అయితే అప్లోడ్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిషన్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్ మనం డాక్యుమెంట్స్ అనేది ఒక్కొక్కసారి అయితే ఎర్రర్ అయితే వస్తుంది. సో మీరు క్లారిటీగా అయితే మీరు ఒకసారి అయితే ఒకవేళ ఆల్ డాక్యుమెంట్స్ క్లారిటీ అప్లోడ్ అని చెప్తే మీరు ఒకసారి మళ్ళీ డిలీట్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేయండి. సో ఒకవేళ సర్వర్ అయితే వస్తుంది, ఎందుకంటే మనకు లాస్ట్ అప్డేట్ డేట్ అనేది దగ్గర వచ్చింది కాబట్టి మనకు సర్వర్ అయితే వస్తుంది. మీరు ఒకసారి అయితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఎర్రర్ వస్తే మళ్ళీ ఆ యొక్క ఇమేజ్, ఫోటో, సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్స్ అన్ని డిలీట్ చేసి మళ్ళీ ఇంకోసారి అయితే అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఎటువంటి ఫీజు అనేది లేదు కాబట్టి డైరెక్ట్గానే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క ఫామ్ ప్రివ్యూ అయితే మీరు 1-2 సార్లు అయితే చూసుకోండి. ఇక్కడ అన్ని కరెక్ట్గా అనిపిస్తే మీకు ఇక్కడ సబ్మిట్ చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ అనిపిస్తే మీరు ఎడిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే. సో ఇక్కడ మనం సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఎడిట్ ఆప్షన్ అయితే కాదు. సో ఇప్పుడైతే మీరు జాగ్రత్త క్లారిటీగా అయితే మీరు 1-2 సార్లు మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ, పర్సనల్ డీటెయిల్స్ కానీ అన్ని మీరు క్లారిటీగా అయితే చూసుకొని ఇక్కడైతే సబ్మిట్ చేసుకోండి. ఒకవేళ ఎడిట్ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా కనిపిస్తే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత అప్లికేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి ఎడిటెడ్ రివ్యూడ్ ఆర్ యూ షూర్ వుడ్ లైక్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఉంటుంది. ఓకే అయితే చేసేయండి కరెక్ట్గా అనిపిస్తే. సో చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఓకే అయితే చేసేయండి. చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడైతే లాస్ట్కి అయితే ఫామ్ ప్రింట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరు దీన్ని అయితే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఫామ్ ప్రింట్ అయితే మీరు జాగ్రత్తగా అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ రిఫరెన్స్ కోసం. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది మనకు ఇండియన్ నేవీ ఆఫ్ ఇక్కడ బోర్డ్ క్రూ స్టాఫ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.